అయ్యో, ఏంటి సుష్మా, మందు రాస్తుంటే మంటగా ఉందా? లేదు, మనసులో చాలా బాధగా ఉంది. ఏమైందమ్మా? తొందరగానే తగ్గిపోతుందిలే. నా మీద మీకు కోపం లేదా? కోపమా? నీ మీద ఎందుకుంటుంది? నేను మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను. మా ఇంటి ముందు నిలబెట్టి ఎన్నోసార్లు అవమానించాను. మీ ఇంటి ముందుకొచ్చి మీ పరువు తీశాను. అంతేకాదు, నా భర్తని నా నుంచి దూరం చేశారని ఎన్నో నిందలు వేశాను. అవన్నీ తలుచుకుంటే మీకు నా మీద కోపం ఉండాలి కదా. అవన్నీ నేను గుర్తు పెట్టుకుంటే కోపం ఉండేదేమో, కానీ నేను వాటిని అప్పుడే మర్చిపోయాను కదా. అందుకే నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నేనన్న మాటల్ని నేనే మర్చిపోలేకపోతున్నాను. మరి మీరెలా మర్చిపోయారు? నువ్వు నా తమ్ముడు భార్యవి. మీరిద్దరూ నాకు కావలసిన వాళ్ళు. మీరిద్దరూ కలిసి ఉండాలి, బాగుండాలి అని కోరుకున్నానే కాని మిమ్మల్ని విడదీయాలని కాని నా తమ్ముడికి నిన్ను దూరం చేయాలని కాని నేనే రోజు అనుకోలేదు. అందుకే నువ్వు నన్ను ఒక మాట అన్నా నాకొక పసిపిల్లలాగే అనిపించావు. కానీ నా మీద పగని పెంచుకున్న మనిషిలా నువ్వు నాకు ఎప్పుడూ కనిపించలేదు, ఎప్పటికీ కనిపించవు కూడా. మీదెంత మంచి మనసు. మీ స్థానంలో నేనే ఉంటే కనీసం కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదు. చూడు సుష్మా, తెంచుకోవాలని మనసులో ఉంటే అన్ని బంధాలు తెగిపోతాయి. కలుపుకోవాలని కోరుకుంటే కొన్ని సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. ఇల్లన్నాక కొన్ని మనస్పర్ధలొస్తాయి. మనుషులన్నాక ఒక్కోసారి మాట విసురుతూ ఉంటారు. వాటిని ఆ క్షణంతోనే మర్చిపోవాలి. అంతేకాని గుర్తుపెట్టుకుంటే బంధాలు నిలబడవు. ఇంకెప్పుడు నువ్వు బాధపడకు. ఈ అమ్మవారు కూడా నీకు పూర్తిగా తగ్గిపోయింది. 1-2 రోజుల్లో జాలకం పోసేయచ్చు. ఉండు, వస్తాను. ఏంటి సార్, మీరంతా అంత రిలాక్స్గా ఉన్నారు? రేపే కోర్టులో హియరింగ్ రాబోతుంది. ఇప్పటి వరకు సూర్యంకి సంబంధించి మనం ఎలాంటి సాక్ష్యాధారాలు సంపాదించలేదు. ఆశ్రమంలో ఉన్న అందరూ సూర్యం మంచివాడు, గొప్పవాడని చెప్తున్నారు. ఇప్పుడు కానీ సరైన సాక్ష్యాధారాలు చూపించకపోతే సూర్యంకి బెయిల్ రద్దవడం కాదు, పెట్టిన కేసు కూడా కొట్టేస్తారు. సూర్యం నిర్దోషిగా బయటపడతాడు. మనం అవమానంతో కోర్టు నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. తను కరెక్ట్గానే చెప్పాడు. సూర్యంకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యం కావాలి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం దేవరాజు కబ్జాలు చేశాడు. దానికి సూర్య సహకరించాడని ఇప్పుడు ప్రూవ్ చెయ్యాలి అంటే మనం చాలా బలమైన సాక్ష్యాధారాలు చూపించాలి. లేకపోతే ఈ కేసులో మనం నిలబడలేము. నువ్వు ఎమ్మెల్యేవి కదా, దానికి సంబంధించి నువ్వేం చేశావు? నా ప్రయత్నం నేను బాగానే చేస్తున్నాను, కానీ ఎక్కడో చిన్న టెన్షన్గా ఉంది. సూర్యంకి అభిమానులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అందుకే కొంచెం భయంగా ఉంది. ఏంటల్లుడు, మేమింత టెన్షన్ పడుతుంటే నువ్వేంటంత కూల్గానవుతున్నావు? ఇంతవరకు బాలు మన కోర్టులో ఉంది కాబట్టి మనకి నచ్చినట్టు ఆడుకున్నాం. కానీ రేపు కోర్టుకి సాక్ష్యాధారాలు మాత్రమే కావాలి.
అవి చూపించకపోతే సూర్యం ముందు నిలబడడం, సూర్యంకి శిక్ష పడేలా చెయ్యటం అంత తేలికైన విషయం కాదలుడు. మావా, మీరింకా రాజకీయంగా ఎదగలేదు, రౌడీజంలోనే ఉన్నారు. అందుకే అంతలా భయపడుతున్నారు. కానీ నేను మా నాన్నకి రాజకీయ వారసుణ్ణి. ఎప్పుడు చక్రాన్ని ఎలా తిప్పితే మనకి అనుకూలంగా మారుతుందో అలాంటి ఒక ఎత్తు వేసే ఉంచాను. రేపు కోర్టులో గెలిచే తీరుతాను. ఏంటన్నా అది మాకు కూడా చెప్పు. ఎందుకంటే 2-3 రోజులుగా అసలు నిద్ర పట్టడం లేదు. రేపు కోర్టులో ఒక బాంబు పేలబోతుంది. ఎవరు సాక్ష్యం చెప్తే సూర్యం దోషి అని కోర్టు నమ్ముతుందో అలాంటి సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాను. ఆ సాక్ష్యమేంటో సూర్యం కలలో కూడా ఊహించలేడు. కళ్ల ముందు జరిగే ఘోరాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకొని అటు నుంచి అటే జైలుకు వెళ్తాడు. శభాష్ అల్లుడు, అలాంటి సాక్ష్యమే కావాలి. కానీ మనమంతా అనుకున్నట్టే జరుగుతుంది కదా. ఎత్తు వేసింది నేను మామా, చిత్తయ్యే ప్రసక్తే లేదు. సూర్యంకి రేపు కోర్టులో చెక్ పెడుతున్నాను. బెయిల్ రద్దవుతుంది, బ్రతుకు జైలు పాలవుతుంది. ఆ క్షణం కోసం అందరం ఆనందంగా ఎదురు చూద్దాం. ఎమ్మెల్యే గారు రండి. ఆ, బావా, నువ్వు చెయ్యలేని పని నీ కొడుకు చెయ్యబోతున్నాడు. సూర్యాన్ని గెలవాలని నువ్వు కలగన్నావు. సూర్యంని గెలిచే కొడుకును కన్నావు. రేపు నీ కొడుకు నీకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు బావా. వర్ష, ఏంటి వంశీ ఎలా వచ్చావ్? నీతో మాట్లాడాలి వర్ష. కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి. ఈ చాక్లెట్ తీసుకో. వద్దు. నీకు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చాను. తీసుకో. వద్దు. తెలియని వాళ్ళ దగ్గర ఏమి తీసుకోకూడదు, ఏమి తినకూడదని మా అమ్మ చెప్పింది. మీ అమ్మ మాట అంటే నీకు అంత ఇష్టమా? అవును, మా అమ్మ ఎప్పుడు మంచి చెప్తుంది. మా అమ్మ మా ఇంటికి వచ్చాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే మీ అమ్మ నీకు అన్ని నిజాలే చెప్తుందా? అవును, నేను మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్స్. తనకి ఏ బాధ వచ్చినా నాతోనే చెప్తుంది. తను హ్యాపీగా ఉన్నా నాతోనే చెప్తుంది. సరేనమ్మా, నేనెవరో నీకు చెప్పలేదు కదా. సమంత అంటే నీకు తెలుసా? తెలుసు, వంశీ అంకుల్ వైఫ్ కదా. కరెక్ట్. ఆ సమంత ఆంటీకి నేను గ్రానీని. అవునా? మరి ఆంటీతో ఎప్పుడు మీరు మా ఇంటికి ఎందుకు రాలేదు? తప్పకుండా వచ్చేదాన్నమ్మా, కానీ అక్కడ మీ అమ్మ అబద్ధాలు చెప్తుంది కదా, అందుకే నచ్చక నేను రాలేదు. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నాకు నచ్చదు. చూడు ప్రియా, పిల్లలు దేవుళ్ళతో సమానము అంటారు. నీ దగ్గర నేను అబద్ధం ఎందుకు చెప్తాను? మీ అమ్మ పేరేంటి? సీత. కాదు, తన అసలు పేరు వర్ష. చూసావా, పేరు విషయంలో కూడా నీకు అబద్ధమే చెప్పింది. మీ అమ్మకి ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ బంధువులు? ఎవ్వరు లేరు. మా అమ్మ ఇంటి నుంచి ఒంటరిగా వచ్చింది. తనకి ఎవ్వరు లేరని నా దగ్గర ఎన్నోసార్లు బాధపడింది. ఇది కూడా నీకు తప్పే చెప్పింది. తనకు అందరూ ఉన్నారు. మీ మాట నేను నమ్మను. మీరు మా అమ్మ గురించి అన్ని తప్పుగానే చెప్తున్నారు. సరేనమ్మా, నేను నిజం చెప్తున్నాను. మీ అమ్మ నిజం చెప్తుందో నువ్వే తెలుసుకో. ఇంటికి వెళ్ళగానే మీ అమ్మని నీ పేరేంటి అని అడుగు. మీ అమ్మ సీత అని చెప్తుంది.
నిజంగా ముందు నుంచి నీ పేరు ఇదేనా, ఇంకేమైనా ఉందా అని అడుగు. అప్పుడు మీ అమ్మలోని ఖచ్చితంగా రియాక్షన్ మారుతుంది. ఎందుకమ్మా అలా అడిగావో అని అడుగుతుంది. ఏం లేదమ్మా, తెలుసుకుందామని అడిగానని నువ్వు చెప్పు. మీ అమ్మ ఒక్క 10 నిమిషాలు ఆలోచించి లేదమ్మా నా పేరు ఇదే అని చెప్తుంది. అలా చెప్పిందే అనుకో, నేను చెప్పింది నిజం. మీ అమ్మ నీకు అబద్ధం చెప్తుంది అని నీకే అర్థమైపోతుంది. తర్వాత నువ్వు నాతో మాట్లాడు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. అవును, ఇవన్నీ ఇప్పుడు మీరు నాకెందుకు చెప్తున్నారు? మీ నాన్నంటే నాకు చాలా అభిమానం అమ్మా. పాపం మీ నాన్న నీ గురించి ఎంతలా ఆలోచిస్తారో నాకు తెలుసు. మరి అంత మంచి మనుషులకి ఇలా అబద్ధాలు చెప్పే మనిషి మీ ఇంట్లోకి రాకూడదు కదా. నువ్వు చూడు, మీ అమ్మని ఎంత అభిమానిస్తున్నావో. మరి మీ అమ్మ ఎలా ఉండాలి? కానీ అబద్ధాలు చెప్తే తప్పు కదా. అందుకే నీ గురించి ఆలోచించే ఈ నిజం చెప్తున్నాను కదా. నువ్వు పూర్తిగా ఎంక్వైరీ చేశాక నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే నాతో ఫోన్లో మాట్లాడు. అప్పుడు మీకేం అన్యాయం జరగకుండా ఏం చెయ్యాలో నేను చెప్తాను. సరేనా? సరే అండి, నేను అన్ని విషయాలు తెలుసుకొని నేను మీతో మాట్లాడతాను. ఒప్పుకుంటే నువ్వింటికెళ్ళి అడగాలి. వర్ష ఇబ్బంది పడుతుంది. నీ పసి మనసులో నేను నాటిన విషబీజం అప్పుడు మొలకెత్తుతుంది. ఈ పెళ్లిని ఎలా ఆపాలా అని నేను చేస్తున్న ప్రయత్నానికి నువ్వు నాకొక బ్రహ్మాస్త్రంలాగా దొరికావు. సుష్మా, ఏంటమ్మా? తగ్గిందా ఇంకా అలాగే ఉందా? ఎందుకొచ్చావు? ఇక్కడికొస్తే నీకు అంటుకుంటుంది కదా, మరెందుకొచ్చావు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నేను నీ తల్లిని. నువ్వెలా ఉన్నావన్న బెంగ నాకుండదా ఏంటి? అందుకే అడుగుదామని వచ్చాను. లేదు, నీ కూతురు ఎప్పుడో చచ్చిపోయింది. ఇక్కడ నీ కూతురు లేదు. కేవలం గోపి భార్య మాత్రమే ఉంది. రాణి మర్దలు మాత్రమే ఉంది. ఏంటి ఆ మాటలు? నేను నీ కన్న తల్లిని. నాకన్నా వాళ్ళే ఎక్కువైపోయారా నీకు? నువ్వు నా కన్న తల్లివా? కూతురిలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దగ్గరుండి చూసుకుంటే తనని తల్లి అంటారు, దాన్ని మమకారం అంటారు. కానీ నువ్వేం చేశావు? ఇప్పుడు కూడా ముక్కు మూసుకొని అల్లంత దూరంలో నిలబడ్డావు. నువ్వు తల్లి అన్న అనుబంధం గురించి చెప్తున్నావా? అవేం పిచ్చి మాటలే. నీ ఒంటికి అమ్మవారు పూసింది. అలాంటప్పుడు నీ దగ్గరికి ఎలా వస్తాను? పైగా అంటువ్యాధి. అందుకే దూరంగా ఉన్నా. అంత మాత్రాన నాకు నీ మీద ప్రేమ లేదంటావా? లేదమ్మా, నీకు నా మీద ఎలాంటి ప్రేమ లేదు. నిజమైన ప్రేమ ఎవరికుందో తెలుసా? రాణి వదినకుంది. ఈ పరిస్థితుల్లో ఉన్న నన్ను కంటికి రెప్పలా తను కాపాడుకుంది. నా మీద కోపం నీకు లేదా వదిన అని అడిగితే తను చెప్పిన సమాధానం విన్నాక నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో నాకు పూర్తిగా అర్థమైంది. ఇంకెప్పుడు నువ్వు నా ఇంటి వైపు చూడకు. వెళ్ళు బయటికి. అది మందు రాయటం కాదే, నీకేదో మందు పెట్టే మార్చేసింది. అప్పటికీ నేను అనుకుంటూనే ఉన్నాను, వాళ్ళంతా చేరి నా కూతుర్ని నాకు దూరం చేస్తారు అని. అనుకున్నదంతా జరిగిపోయింది. అమాయకంగా నువ్వు వాళ్ళ మాటలు నమ్ముతున్నావు. ఇప్పటికైనా నీ అమ్మ ప్రేమ అర్థం చేసుకో. ఇంకా చాలు. నువ్వు ప్రేమ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు చెప్తున్నట్లుగా ఉంది. వినడానికి చాలా చిరాగ్గా ఉంది. అసలు నీ మొహం కూడా చూడాలనిపించట్లేదు నాకు. చెప్పాను కదా, ఇంకెప్పుడు నా ఇంటికి రాకు. నా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. వెళ్ళు బయటికి. చూసారా,
మీ కూతురు ఎలా మాట్లాడుతుందో. నాకు అదంటే అభిమానం లేదంట. నేను దానికిప్పుడు శత్రువునైపోయాను. ఏవండి, ఈ నాగరాజు మనకు కనబడితే తాతయ్యకి ఇంకా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు మా నాన్న దగ్గర అతను నమ్మిన బంటు. తాతయ్య గురించి నాగరాజు మంచిగానే చెప్తాడు కాబట్టి ఇప్పుడు పెట్టిన కేసులు కూడా కోర్టు వారు కొట్టేస్తారు. అవును రాణి, తాతయ్య ఎంతో మందికి మంచే చేశారు. కానీ ఆయన మీద కూడా కొంతమంది ఇలా పగ సాధిస్తున్నారు. ఆశ్రమం స్థలం కోసం ఆయన్ని దోషిగా చూపిస్తున్నారు. కానీ మనుషులంతా ఒకేలా ఉండరు కదా. ఆయన నుంచి సహాయం పొందిన వారు ఆయనకి సహాయం చేయడానికి ముందుకొస్తారు. నాగరాజు గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంక రేపు కేసు మనమే గెలుస్తాం. ఏవండి, టీ స్టాల్ అండి. ఆ టీ స్టాలేనా? పద. రాణి, ఎవరూ లేరే, వాళ్ళని అడుగుదాం. తాతయ్య ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఉదయం నీ గురించి అని అంజికి ఫోన్ చేస్తే నువ్వు రాదా బయటికి వెళ్ళారని చెప్పాడు. అవును తాతయ్య, కొన్ని పనుల మీద మేమిద్దరం బయటికి వెళ్ళాము. కానీ మేము అక్కడ అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. వీళ్ళ ఆలోచన అంతా మీ కేసు గురించే సార్. మీ మీద అన్యాయంగా కేసు పెట్టారు. కానీ ఇవి అన్యాయానికి రోజులు కాబట్టి వాళ్ళు ఎక్కడ గెలుస్తారో, మీకెక్కడ శిక్ష పడుతుందో అని రాణి రాధా ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. వీళ్ళు నా మీద చూపించే అభిమానం గురించి మీరు ఇంకా వేరే చెప్పాలా? నేను కూడా ఒక నిర్ణయం తీసుకుని వచ్చాను. అందుకే రాణి వచ్చిందని అంజనాతో చెప్పగానే వచ్చాను. అదేంటి తాతయ్య, ఇది మీ ఇల్లు, మీరు ఎప్పుడైనా రావచ్చు. మీరు రావడానికి ముందుగా చెప్పి రావాల్సిన అవసరం లేదు. మీ అభిమానం సూర్యం గారికి తెలుసు కాబట్టి మీ అందరినీ ఆయన అంత ఇష్టంగా చూసుకుంటున్నారు. సార్, ఇప్పుడు మంచి ఘడియలు ఉన్నాయి, ముందు ఆ పని చేయండి. అలాగే చలపతి గారు, ఇటీవండి. అమ్మా రాణి, ఇది మీ నాన్న నీకోసం సంపాదించిన ఆస్తమ్మా. అందుకే నీ తండ్రి ఆస్తిని నీ పేరు మీదకి మార్చి నీకు ఇస్తున్నాను. తీసుకోమ్మా. యువ సూర్యం, ఈ క్షణం కోసమే నేను అనుక్షణం ఎదురు చూస్తున్నాను. ఈ ఆస్తి రాణికి ఇవ్వగానే రాణికి ఈ లోకంలో నూకలు చెల్లిపోతాయి. నువ్వు జైలుకి వెళ్ళిపోతావు. మా పగ తీరిపోతుంది. ఈ ఆస్తి మాదైపోతుంది. ఏంటి తాతయ్య, ఆస్తి కావాలని నేనేమైనా అడిగానా? ఇది ఎప్పుడో చెయ్యాలని సూర్యం గారు అనుకున్నారు. ఈనాటికి అవకాశం దొరికింది, తీసుకో అమ్మా. ఇది నీ హక్కు తల్లి, ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. తీసుకో. వద్దు తాతయ్య, నాకీ ఆస్తులు అంతస్తుల మీద ఎప్పుడూ వ్యామోహం లేదు. నా తండ్రి ఒక మంచి సంకల్పంతో ఈ ఆస్తి సంపాదించారు. అది 10 మందికి ఉపయోగపడాలి. అది మీలాంటి వాళ్ళ చేతుల్లో ఉంటేనే ఆ సంకల్పానికి మంచి జరుగుతుంది. మీ దగ్గరే ఉంచండి తాతయ్య. అమ్మ కీర్తి, నువ్విలా మాట్లాడడం నీ గొప్పతనానికి నిదర్శనం అమ్మా. కానీ కోర్టులో కేసు నాకు వ్యతిరేకంగా వచ్చేలాగా వాళ్ళు సాక్ష్యాధారాలన్నీ పక్కాగా చూపిస్తున్నారు. రేపు ఏదైనా జరగచ్చు, నేను జైలుకి కూడా వెళ్ళొచ్చు. అందుకే ఈ ఆస్తిని నీకు అప్పగిస్తున్నానమ్మా. నువ్వు రాధా వీటిని కంటికి రెప్పలా కాపాడుతారని నాకు తెలుసు. రేపనేది మన జీవితంలో లేదని తెలిసినప్పుడు ఆ పని ఈరోజు చేయడమే మంచిదమ్మా. దయచేసి కాదనకమ్మా. అది కాదు తాతయ్య. అమ్మ రాణి, 10 మందికి సాయం చేయాలన్న మనసు నీ దగ్గరుంది కాబట్టే ఈ ఆస్తి
నీ చేతిలో ఉంటేనే దానికి ఉపయోగం ఉంటుంది తల్లి. మీరందరూ నా మంచి గురించి ఆలోచించి ఇలా చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇన్ని సంవత్సరాలు ఈ తాతయ్య ఆధీనంలో ఉంది కదా, ఎప్పటికీ తాతయ్య చేతుల్లోనే ఉండాలి. ఆయన నీడలోనే మనం ఉండాలి. అమ్మారాణి, చెప్పాను కదా, ఇది మీ నాన్న కన్న కల. తను ఇప్పుడు మన మధ్యలో లేకపోయినా తను కన్న కల మాత్రం చెదిరిపోకూడదు. నాకేదో అవుతుందని నేను భయంతో ఇస్తున్నది కాదమ్మా, నీకు ఇవ్వాలని ఇస్తున్నాను. దయచేసి కాదనకు. తీసుకోరాణి, ఈ క్షణం కోసమే కదా ఇన్ని రోజులు నేను ఇక్కడ ఒక పనివాడిలా బతుకుతున్నది. ఈ ఆస్తి నీది కాదు. నీ చేత సంతకాలు పెట్టించుకొని నా సొంతం చేసుకుంటాను. నిన్ను మీ నాన్న దగ్గరికి పంపిస్తాను. సార్, సూర్యం గారికి సంబంధించిన కేసు ఫైల్ అడిగారు కదా, ఇదిగోండి సార్. అక్కడ పెట్టండి. నేను మొత్తం స్టడీ చేసి మిమ్మల్ని పిలుస్తాను. ఓకే సార్. సార్, ఏసీపీ ప్రసాద్ గారు మిమ్మల్ని కలవాలని వెయిట్ చేస్తున్నారు సార్. చెప్పాను కదా, నేను ఫైల్ స్టడీ చేశాకే పిలుస్తాను. అతను వెయిట్ చేయమని చెప్పండి. ఓకే సార్. నమస్తే సార్. గోపి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. చెప్పండి సార్. గోపి, సూర్యన్ నా స్నేహితుడనే కాదు, వాడి మంచితనం ఏంటో మీకు కూడా బాగా తెలుసు. అలాంటి సూర్యన్ తప్పు చేశాడంటే ఎవ్వరూ నమ్మరు. కానీ తన మీద తప్పుడు కేసు పెట్టారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే సపోర్ట్ చేస్తూ ఉండడం ఇందులో బాధాకరమైన విషయం. కలెక్టర్గా నీకు కొన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి ఈ కేసు విషయంలో నీ హెల్ప్ కావాలని ఫోన్ చేశాను. తప్పకుండా సార్. అక్క ఎంతగానో అభిమానించే వ్యక్తి సూర్యం గారు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఎలిగేషన్స్ రావడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడే ఆ కేసుకు సంబంధించిన ఫైల్ని స్టడీ చేస్తున్నాను. తప్పకుండా నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. కేసు ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్న ఏసీపీతో కూడా నేను మాట్లాడతాను. చూడు గోపి, రక్షించాల్సిన వాళ్లే అక్రమార్కులతో చేతులు కలిపారు. అందుకే సూర్యం విషయంలో నేను ఇంతలా భయపడుతున్నాను. నా ప్రయత్నం నేను చేస్తాను. ఒక అధికారిగా నీ ప్రయత్నం నుంచి ఒక మంచి వ్యక్తికి శిక్ష పడకుండా సహాయం చేయి. చెప్పాను కదా సార్, న్యాయం వైపే నేను ఉంటాను అని. సూర్యం గారి వైపు న్యాయం ఉంది. అందుకే నేను కూడా ఈ కేసుని స్టడీ చేస్తున్నాను. తప్పకుండా నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. ఉంటాను సార్. ఏసీపీ ప్రసాద్ గారిని లోపలికి రమ్మనండి. హలో, ఎవరు? నేను ప్రియాని. ప్రియా అంటే? అదే నిన్న మా స్కూల్ దగ్గరికి వచ్చి మీరు నాకు సీతమ్మ గురించి ఒక విషయం చెప్పారు కదా. ఓ ప్రియా, నువ్వా? మీ అమ్మని అడిగావా? తన పేరు తప్పు అని తెలుసుకున్నావా? మీరు చెప్పింది నిజమే. మా అమ్మ నాకు అబద్ధమే చెప్పింది.
మరి మా అమ్మ గురించి నేను ఇంకా విషయాలు తెలుసుకోవాలి. అలాగే నేను చాలా విషయాలు చెప్తాను. మీ అమ్మ ఎంత ప్రమాదకరమైన మనిషో మొత్తం నేను నీతో చెప్పాను కదా. రేపు స్కూల్ దగ్గర కలుద్దామా? సరే, ఉంటాను. సుష్మా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చల్లగా కాపాడమని దేవుడికి దండం పెట్టుకో. సుష్మా, ఏంటి సుష్మా, నాకు దండం పెడుతున్నావేంటి? దేవుడికి దండం పెట్టాలి. నా కళ్ళ ముందున్న దేవతవి నువ్వే వదినా, అందుకే నీకు దండం పెట్టాను. అదేంటి సుష్మా, రాణిని దేవతం చేస్తున్నావు? నిజమన్నయ్య, మా డాడీ ఈ సంబంధం చేసుకోమన్నప్పుడు ఆస్తి లేని ఇంటికి నేను కోడలుగా ఎలా రావాలి అని అనుకున్నాను. కానీ నిజమైన ఆనందం ఆస్తిలో ఉండదు, అభిమానించే మనుషుల్లో ఉంటుంది అని డాడీ ఆ రోజు నాతో చెప్పి మా పెళ్లి కొప్పించారు. పెళ్ళైన తరువాత వదిన గొప్పతనాన్ని నేను ఎప్పుడూ తెలుసుకోలేదు, అవమానిస్తూనే వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు సుష్మా? జరిగిందేదో జరిగిపోయింది కదా, ఇంకదంతా వదిలే. అవునమ్మా, ఆ గతాన్ని మేమందరం మర్చిపోయాం. నువ్వు కూడా మర్చిపో. ఎంతటి చెడ్డవాళ్ళనైనా తన మంచితనంతో మంచిగా మార్చడం మా రాణికి అలవాటు. నన్నే తీసుకో, రాణి నాశనం చూడాలి అనుకున్నాను. కాని నేను నాశనం అయిపోయిన రోజు నాకు నీడనిచ్చిన దేవత రాణి. అలాంటి మనిషి గురించి అర్థం చేసుకోవాలంటే సమయం పడుతుంది. కాని అర్థమయ్యాక మాత్రం తనకి దూరంగా ఒక్క నిమిషం కూడా ఎవ్వరూ ఉండలేరమ్మా. ఇప్పుడు నీ ముందు చెప్తున్నానమ్మా, నేను చూపించే సంబంధం కన్నా మా రాధ ఎంచుకున్న రాణి నిజంగా గొప్ప వ్యక్తి. నా కొడుకు ఈ విషయంలో చాలా చాలా అదృష్టవంతుడు. ఈయన ఇలా మాట్లాడుతున్నారంటే నీకు అర్థమై ఉంటుంది కదమ్మా. రాణి ఏంటో ఇన్నాళ్లకు నువ్వు కూడా తెలుసుకున్నావు. అది చాలమ్మా. నిజమేనండి, నాకమ్మవారు వచ్చినప్పుడు నాకెందుకు వచ్చిందా అనుకున్నాను. కానీ నా కళ్ళు తెరిపించడానికే వచ్చింది అని నేను తర్వాత తెలుసుకున్నాను. నా కన్న తల్లి కూడా ఆ పరిస్థితుల్లో నా దగ్గరికి రాలేదు. కానీ నేను ఎంతగానో ద్వేషించానని తెలుసు కూడా వదిన నాకు అమ్మలాగా ఎంతో సేవ చేసింది. ఈరోజు నాకు తగ్గినందుకు రాణి వదిన మురిసిపోతుంది. ఇంత మంచి మనిషినా నేను ఇన్నాళ్ళు బాధ పెట్టానని ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అందుకే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, వదినా, నువ్వు నన్ను క్షమిస్తావా? మా అక్కకి ప్రేమించడం తప్ప ద్వేషించడం అనేదే తెలీదు. అందరం తప్పులు చేస్తాం, కానీ అందరి తప్పుల్ని క్షమించే గొప్ప వ్యక్తి అక్క. తను తప్పకుండా నిన్ను క్షమిస్తుంది. అమ్మా సుష్మా, ఏ నిజాన్నైతే నువ్వు తెలుసుకోవాలని ఇన్ని రోజులు నేను తపన పడ్డానో, ఇప్పుడు ఆ నిజాన్ని నువ్వు తెలుసుకున్నావు. ఇంకా నీ జీవితానికి ఏ లోటు లేదన్న నమ్మకం నాకు వచ్చిందమ్మా. ఒక ఆడపిల్ల తండ్రిగా ఇంతకన్నా ఆనందం ఇంకా నాకేముంటుందమ్మా. మరి మా అక్కంటే ఏమనుకున్నారు? గుళ్ళో దేవతలాగా అందరినీ కాపాడే మంచి మనిషి మా అక్క. అందుకేగా అనాథనైన నన్ను కూడా తమ్ముళ్ళా చేరదీసి అన్నం పెట్టి అమ్మలా మారింది. అక్క గొప్పతనం తెలుసుకోవాలంటే మనకి మంచి మనసుండాలి. మీరందరూ ఇలాగా నన్ను పొగిడే కార్యక్రమం పెట్టకండి. నేను నా వాళ్ల కోసం కష్టపడ్డాను.
నేను చేసింది అదే. సుష్మా గోపి బాగుండాలని నేనెప్పుడూ కోరుకున్నాను. తనకి ఒంట్లో బాగోలేదు అక్క అని గోపి చెప్పిన రోజు తనెంత బాధపడ్డాడో నాకు తెలుసు. తనని నేను చూసుకుంటానని నా తమ్ముడికి నేను మాటిచ్చాను. గోపి, ఇదిగో నీ భార్య పూర్తిగా కోలుకుంది. అమ్మా ప్రియా, మరేం మాట్లాడాలో తెలుసు కదా. అమ్మ గురించి తప్పుగా మాట్లాడకు. సీను, అది నేను చూసుకుంటాను కదా. ముందు ఆవిడ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. అమ్మకు సంబంధించిన వాళ్ళు తెలిస్తే పెళ్లిలోనే అమ్మకు వాళ్ళని చూపించి అమ్మకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అందుకే కదా నేను ఇదంతా చేస్తున్నాను. మా అమ్మ గురించి ఎవరైనా తప్పుగా చెప్తే నేను నమ్ముతానా? నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. సరేనమ్మా, అక్కడ ఉంటాను, వచ్చేసి. నాకు తెలుసు ప్రియా, నువ్వు నా గురించి చూస్తున్నావు అని. నువ్వు ఎంత ఎదురు చూస్తే సీత మీద నీకంత కోపం పెరుగుతుంది. అప్పుడు నేను చెప్పే మాటలు నీకు నచ్చుతాయి. ఈరోజు నీకు ఇంకో బాంబు పేల్చపోతున్నాను. రండి, నువ్వు మా అమ్మ గురించి ఏం చెప్తావో తెలుసుకుని మా అమ్మకి నేనేం హెల్ప్ చేయాలో నేను చేస్తాను. ఏంటి పాపా, నా గురించి ఎదురు చూస్తున్నావా? అవునండి, ఈరోజు మీరు మా అమ్మ గురించి చెప్తానన్నారు కదా. ఇంకా మీ అమ్మేంటి? సీత అని పిలువు. సీత తప్పు చేసిందని ఇంకా నీకు అనిపించటం లేదా? అనిపించింది. అయినా సరే అమ్మ అని పిలిచాను కదా, అందుకే అలా పిలుస్తున్నాను. చిన్న పిల్లవైనా చాలా తెలివైన పిల్లవే ప్రియా. అందుకే మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను. నాకు తెలుసమ్మా, నువ్వు మంచిదానివి కాబట్టి నీకు మంచి చేయాలని ఇలా చెప్పాను. సరే, మా అమ్మ గురించి చెప్తానన్నారు. ఏం చెప్తారు? మీ అమ్మ పేరు అడిగావా? అడిగాను, మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అబద్ధం చెప్పిన వాళ్లే ఇలా చేస్తారు. అదే నీతో నిజం చెప్పుంటే నాకు ఎవరూ లేరు అని ధైర్యంగా చెప్పేది. నా పేరు సీతే, కావాలంటే సర్టిఫికెట్లో చూడండి అని చూపించేది కదా. అదేది చేయలేదు అంటే మీ అమ్మ అబద్ధం చెప్పిందని అర్థమైంది కదా. అదంతా నిన్నే చెప్పారు కదా. ఇవాళ ఇంకా ఏదో చెప్తానన్నారు, అది చెప్పండి. నువ్వింతలా అడుగుతున్నావు అంటే నన్నెంతలా నమ్ముతున్నావో నాకు అర్థమైంది. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు రాణి. మీ అమ్మకి సొంత అక్క. వీళ్ళని వదిలి వచ్చి మీ ఇంట్లో ఉంటోంది. ఈవిడ నాకు బాగా తెలుసు. ఒకసారి గుడిలో చూశాను. చాలా మంచిది. కరెక్టే, రాణికి గుడికొచ్చే అలవాటు బాగా ఉంది. నువ్వు గుడికెళ్ళి ఈ ఫోటో చూపించి మీ చెల్లి మా దగ్గరే ఉందని చెప్పు. అప్పుడు రాణి అక్కడికొస్తుంది. సీతని నిలదీసి లాగిపెట్టి కొట్టి వాళ్ళింటికి తీసుకెళ్ళిపోతుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఏమంటావ్? చెప్పవుగా, మొత్తం నేను చేస్తాను. తర్వాత మీకే అర్థమవుతుంది నేనెంత బాగా చేశాను. దేవుడా, నేను మా అమ్మకి మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. ఏం గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తే ఎవరో ఆంటీ మా అమ్మ గురించి చెడ్డగా చెప్పినా వాళ్ళ అక్క గురించి నాకు నిజమే చెప్పింది. అందుకే ఈ ఆంటీని మా అమ్మ దగ్గర తీసుకెళ్ళి నేనే చూపిస్తాను. మా అమ్మ పెళ్ళికి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే.
మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? రాధా ఫోన్ పనిచేయటం లేదమ్మా. తను ఇప్పటి వరకు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది. పొద్దున్నే నాతో చెప్పాడు, ఫ్యాక్టరీకి వెళ్ళాలి నాన్న, ఈరోజు అర్జెంటుగా పంపించాల్సిన ఫైల్ ఒకటి ఉంది అని. ఆ పని పూర్తయ్యే వరకు వాడు నిద్రపోడు. అలాంటిది తను ఫ్యాక్టరీకి వెళ్ళకపోవడం ఏంటి? ఫోన్ కూడా పనిచేయట్లేదు అంటే నాకేదో భయంగా ఉంది. రాణి, మీరిద్దరూ కలిసే కదా గుడికి వెళ్ళారు. మరి రాధా కనిపించకపోవడం ఏంటి? నేను కూడా గుడిలోకి రమ్మన్నాను. ఫ్యాక్టరీలో పనుంది వెళ్ళాలి అన్నారు. అలాంటి మనిషి అక్కడికి వెళ్ళకపోవడం నాకు కూడా చాలా కంగారుగా ఉంది. అంజీ, రాధా గారు ఎక్కడున్నారో తెలిసిందా? లేదక్క, చాలా చోట్ల వెతికాను. మన కంపెనీకి వచ్చే దారులన్నీ నేను వెతుక్కుంటూనే వస్తున్నాను, కానీ ఎక్కడా కనిపించలేదక్క. నేను కూడా చాలాసేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, కానీ అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వస్తోంది. సిటీలో అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని ఎలా వస్తుంది? ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందండి. నా కొడుకు ఏమీ అవలేదు కదా? అత్తయ్య, మీరు అనవసరంగా భయపడకండి. ఆయనకేమీ కాదు. మనమందరం ఉన్నాం కదా. ఫోన్ సిగ్నల్ లేదు అంటే దానికి ఏదైనా కారణం అయి ఉండొచ్చు. అంత మాత్రాన ఏదో అవుతుందని భయపడ్డం ఎందుకు? నేను అంజీ వెళ్ళి ఇప్పుడే వెతుకుతాం. మీరందరూ ధైర్యంగా ఉండండి. అమ్మ రాణి, నేను కూడా వస్తానమ్మా. వద్దు మావయ్య, మేము వెళ్తాం కదా. మీరింట్లోనే ఉండి ఫోన్ ట్రై చేస్తూ ఉండండి. ఫోన్ కనెక్ట్ అయి ఉంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. వస్తాను. రాంజీ, పద. స్వామి, నా కొడుకు ఏమీ కాకూడదు. వాడు చాలా మంచివాడు. వాడిని నువ్వే కాపాడు తండ్రి. బాబుగారు, మీరు మా కోసం ఆశ్రమాన్ని నడుపుతున్నారు. మాలాంటి ఎంతోమంది అనాథలకు, పిల్లల్ని వదిలేసిన వాళ్లకు, ఏ దిక్కు లేని వాళ్లకు మీరు అన్నం పెట్టి ఆశ్రయం ఇస్తున్నారు. దేవుళ్లాంటి మీ మీద కబ్జా కోరు అని నిందలు వేశారు. ఈరోజు కోర్టులో మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని మేమందరం భయపడుతున్నాం బాబుగారు. చూడండి, న్యాయం ఓడిపోతున్నట్టు కనిపిస్తుంది, అన్యాయం గెలిచినట్టు భ్రమ కల్పిస్తుంది. కానీ ఎప్పటికీ న్యాయం మీద అన్యాయం గెలవదు. అది మీరు మర్చిపోకండి. నేను నా జీవితంలో ఒకరికి సాయం చేశానే కానీ ఎవరికి ద్రోహం చేయలేదు. ఈ స్థలానికి ఉన్న వాల్యూని బట్టి కొంతమంది దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మనుషులను ఏమార్చగలం కానీ ఆ దేవుణ్ణి ఏమార్చలేం. అన్నీ చూసుకోవడానికి ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు. మీరేం భయపడకండి. ఇది కలికాలం బాబుగారు. రోజులు బాగాలేవు. మనవాళ్ళంటూ మన చుట్టూనే ఉంటారు, కానీ వాళ్లే వెనకాల గోతులు తీస్తారు. న్యాయానికి ఇవి రోజులు కావు బాబుగారు. హలో, ఎవరు? చూడండి, నేను వెళ్తుంది న్యాయస్థానానికి. అక్కడ అన్యాయం జరుగుతుందని నేను అనుకోను. బయట ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కూడా న్యాయస్థానంలో న్యాయమే గెలుస్తుందని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఒకవేళ నేను ఓడిపోయే పరిస్థితి వచ్చినా, నేను జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చినా, నా తర్వాత మిమ్మల్ని అందరినీ చూసుకోవడానికి నా మనవరాలు కీర్తి ఉంది. తను ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుందని నేను నమ్మకం నాకుంది. సరే బాబు గారు.
లేదు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. గాలి, నేను మళ్ళీ వస్తానో రానో అన్నది ఆ దేవుడి నిర్ణయం. నేను వస్తే పర్వాలేదు, కానీ రాకుండా జైలుకి వెళ్తే మాత్రం కీర్తిని కాపాడాల్సిన బాధ్యత నీ మీదుంది. నేను లేను అని తెలిస్తే తన చుట్టూ శత్రువులు పెరుగుతారు. వాళ్ళ నుంచి తనని నువ్వే రక్షించాలి. ఎంత మాట సార్, నేను ఆలోచించేది మీ గురించి, మేడం గురించి. ఆవిడ్ని ఎలా చూసుకోవాలనే దాని గురించి నేను బాగా ఆలోచించాను. మీరేం భయపడకండి, నేనున్నాను కదా. ఏం చేయాలో అది చేస్తాను. సూర్య గారు, టైం అవుతుంది, వెళ్దామా? చెప్పాను కదా, ఏం జరిగినా కూడా మీరు ధైర్యంగా నిలబడాలి, బాధపడకూడదు. న్యాయమే గెలుస్తుందనే నమ్మకంతో మీరుండండి. అదే నమ్మకంతో నేను వెళ్తున్నాను. ఉంటాను. అలాగే బాబు గారు. సార్, చలపతి గారు, బాలాజీ ఎక్కడ? ఎక్కడికి వెళ్ళాడు? ఈ కేసులో ఏదైనా సాక్ష్యాధారం దొరుకుతుందేమోనని తన ప్రయత్నం తను చేస్తున్నాడు సార్. తను కోర్టుకే డైరెక్ట్గా వస్తాడేమో. మనం వెళదాం పదండి. మీరేం దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. Yes, proceed. థ్యాంక్ యూ మిలాడ్. యువర్ ఆనర్, సూర్యం అనబడే ఈ ముద్దాయి సమాజంలో ఎంతో మంచివాడిగా అందర్నీ నమ్మిస్తూ సాయం చేస్తున్నట్టుగా నటిస్తూ ఆ ముసుగులో ఒక పెద్ద అరాచక శక్తిలా ఎదగడం అందరికీ తెలిసిందే కదా. ఒకప్పుడు సాధారణ లారీ డ్రైవర్గా మొదలైన ఈయన ప్రస్థానం ఈరోజు ఇలా ఉందంటే ఒకే ఒక్క కారణం. ఒకప్పటి రౌడీ షూటర్ అయిన దేవరాజ్తో చేయి కలిపి అతను రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన తర్వాత ఇక్కడ ఉన్న ఎన్నో స్థలాలని ముందుగానే కబ్జా చేశారు. ఈ సూర్యం అనేవాడు కల్లోనైనా తప్పు చేస్తాడని నీ ఊహకొచ్చినా ఆ క్షణమే నేను కళ్ళు మూస్తాను. న్యాయస్థానంలో న్యాయం గెలుస్తుందని వచ్చాను. పైన ఆ భగవంతుడుంటే న్యాయం వైపు నిలబడతాడని నమ్మకంతో వచ్చాను. కానీ నమ్మకం అనే పదం మీదే నాకు నమ్మకం పోయింది. అందరినీ కోల్పోయి అనాథగా బ్రతుకుతున్నాను. అందరూ నా వాళ్ళనే బ్రతుకుతున్నాను. అలాంటిది నా మీద ఇంత పెద్ద నింద వేశావంటే ఇక నేను బ్రతకడంలో అర్థం లేదనిపిస్తుంది. జడ్జి గారు, మీరు నాకు ఎంత పెద్ద శిక్ష విధించినా అది చిన్నదే అవుతుంది. ఈ క్షణం నాకు అనిపిస్తుంది నరకయాతన కన్నా పెద్ద శిక్ష లేదని. నేను తప్పు చేశానని నా వెంట నీడలా నడిచిన మనిషి చెప్పాడు కాబట్టి మీరే శిక్ష విధించినా నేను కట్టుబడి ఉంటాను. బాలాజీ, ఇంతకింత అనుభవిస్తావు. దేవుళ్ళంటి సూర్య గారే తప్పు చేశారని ఆ న్యాయదేవత సాక్షిగా నువ్వు సాక్షులు చెప్తున్నావు. ఈ పాపం నేను ఊరికే వదలదు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్.
ఎవణ్ణి నమ్మిన బంటు అనుకున్నాడో వాడే వచ్చి సాక్ష్యం చెప్పాడు. కాసేపట్లో జడ్జి గారు ఈ సూర్యానికి ఎలాంటి శిక్ష వేస్తారో వినాలని ఉంది. మీరందరూ కలిసుంటే దేవుడిని దయ్యాన్ని చేయగలరు కదండి. అదే రాజకీయానికి ఉన్న బలం, మీ వెనకాతలో ఉన్న మీ బలగం. కేసు పూర్వపరాల్ని పరిశీలించిన మీదట సూర్యనారాయణ అనబడే ఈ ముద్దాయి ఈ స్థలాన్ని కబ్జా చేసినట్టుగా, అదేవిధంగా ఇంకెన్నో నేరాలకు పాల్పడినట్టుగా ఈ కోర్టు విశ్వసిస్తోంది. అందుకు సూర్యనారాయణ అనబడే ఈ ముద్దాయిని ఒక్క నిమిషం యువర్ ఆనర్. ఎవరు మీరు? ఏమైనా చెప్పాలి అనుకుంటే ఫోన్లోకి వచ్చి చెప్పండి. క్షమించండి జడ్జి గారు, నా పేరు శంకర్, సూర్యం స్నేహితుణ్ణి. మీరు తీర్పు చెప్పే చివరి నిమిషంలో నేనిలా వచ్చి అడ్డుపడ్డం తప్పే. కానీ న్యాయస్థానంలో న్యాయాన్ని గెలిపించాలని ఒక సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. అది మీరు చూశాకే తీర్పును చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, తీర్పు చెప్పే సమయంలో ఈయన వచ్చి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన చెప్పదలుచుకుందేంటో చెప్పనివ్వండి. ఇందులో ప్రాబ్లం ఏముంది? మీరు చెప్పండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇప్పుడొక పెద్ద బిల్డర్గా నేను అందరికీ తెలుసు. కానీ ఈ సూర్యం నేను ఒకప్పుడు సామాన్యమైన జీవితాన్ని మొదలుపెట్టాము. వ్యాపారం చేసి బాగా ఎదగాలని నాకు ఒక కోరిక ఉండేది. అది కలగానే మిగిలిపోతుందని నేను అనుకున్నాను. అప్పుడే నా మీద నమ్మకంతో, నేను గెలుస్తానన్న విశ్వాసంతో, నన్ను గొప్పవాడిగా చూడాలన్న ప్రేమతో ఇదిగో ఎదురుగా నిలబడ్డ నా స్నేహితుడు తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బుని నాకిచ్చాడు సార్. దాన్ని పెట్టుబడిగా పెట్టి నేను అంచెలంచెలుగా ఎదిగాను. శంకర్, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నేను తప్పు చేశానని బాలాజీ చెప్పాడు. ఇంత పెద్ద నిందపడ్డాక ఇక ఏ నిజం కూడా నిలబడదురా. లేదురా, నీ మీద నిందవేయడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడమే. నువ్వేంటో పూర్తిగా తెలిసిన మనిషి నేను కూడా నిజం చెప్పకపోతే నిజమనే పదానికి విలువుండదు. జడ్జి గారు, సూర్యం చేసిన సహాయంతో ఎదిగిన నేను తర్వాత వాడిని అపార్థం చేసుకున్నాను. తన కూతుని ఎరగా వేసి నా కొడుకుని తన వైపు తిప్పుకున్నాడనుకుని ఎన్నో నిందలు వేశాను. నా మాటలకి తట్టుకోలేక ప్రాణంగా అభిమానించే కూతుర్ని కూడా దూరం చేసుకునే వ్యక్తిత్వం ఉన్నవాడు ఆ సూర్యం. అలాంటివాడు తప్పు చేయడం ఏంటి సార్? నా సూర్యం మంచితనం గురించి చెప్పాలంటే 1 కాదు 2 కాదు, కొన్ని 100 సంఘటనలున్నాయి. అందరి మాటలు విని చివరికి నా పిల్లల్ని కూడా నేను దూరం చేసుకుని, నా భార్యను కూడా నేను వదిలేసి ఒక వ్యక్తిని నమ్మి పూర్తిగా మోసపోయాను. నా కళ్ళను కూడా పోగొట్టుకుని గుడ్డివాడిగా బ్రతుకుతున్నప్పుడు తన కళ్ళిస్తానని ముందుకొచ్చిన మానవతా మూర్తి ఈ సూర్యం. ఇలాంటి స్నేహితుడు ఎక్కడుంటాడు యువర్ ఆనర్? అలాంటి వ్యక్తి ఈరోజు ఒక దోషిగా కోర్టు బోన్లో నిలబడ్డం చూడ్డానికి చాలా కష్టంగా ఉంది సార్. వాడు స్నేహానికి అర్థం చెప్పాడు, బంధుత్వానికి భాష్యం చెప్పాడు, అందరూ కలిసి ఉండాలని ఎప్పుడూ కోరుకునేవాడు, అందరి మంచి కోసం పాటుపడేవాడు, ఇంకొకరికి సాయం చేయాలనే తప్ప ద్రోహం చేయాలనే ఊహ కూడా రానివ్వడు. తనకున్న యావదాస్తిని పరోపకారం కోసం ఉపయోగించే విలువలు పాటించేవాడు తను. అలాంటివాడు మరొకరి ఆస్తి మీద కన్ను వేయడమేంటి సార్? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ బాలాజీ చెప్తున్న ప్రతి మాట తప్పు అని తన మనసు కూడా తెలుసు. కానీ ఈ మనిషి ఎందుకిలా మారాడనేది నాకైతే అర్థం కావడం లేదు.
సూర్యం ఎలాంటివాడో చెప్పడానికి ఒకే ఒక్క నిదర్శనం ఏంటో మీకు తెలుసా? దేవరాజు అనేవాడు బాలకోటి మోచేతి నీళ్లు తాగేవాడు. ఆ నాయకుడి మెప్పు కోసం ఎన్నో అరాచకాలు చేశాడు. అంతవరకు ఎందుకు? సూర్యంని ఎలాగైనా ఓడించాలని వాడు కొనుక్కున్న స్థలాన్ని కబ్జా చేయమని నేనే దేవరాజుని సూర్యం మీదికి పంపించాను. అప్పుడే సూర్యంకి దేవరాజుకి పరిచయం ఏర్పడింది. తర్వాత సూర్యం మంచితనం తెలుసుకున్న దేవరాజు మంచి మనిషిగా మారిపోయాడు. నేనే మూర్ఖుడిలాగా మిగిలిపోయాను. ఎన్నో సందర్భాల్లో అదే దేవరాజు నా దగ్గరికొచ్చి నా స్నేహితుడు గొప్పతనం నాకు చెప్పాలని ప్రయత్నించాడు. ఈ క్షణంలో దేవరాజు బతికుంటే ఈ నింద సూర్యం మీద పడినందుకు తను ఎంతలా ఏడ్చేవాడో నాకు తెలుసు సార్. శంకర్, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇక నేనేమైపోయినా పర్వాలేదురా. నేను మనస్ఫూర్తిగా అభిమానించే నా స్నేహితుడు నా గురించి ఇలా మాట్లాడుతుంటే పట్టలేనంత ఆనందంగా ఉందిరా.